ఈ రోజు వీడియోలో పర్పస్‌ని బేస్ చేసుకొని డివైడ్ అయిన కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. జనరల్‌గా ఒక లాంగ్వేజ్ అనేది ఎలాంటి టాస్క్‌ని కంప్లీట్ చేసిద్ది అన్న దాన్ని బేస్ చేసుకొని కంప్యూటర్స్ అనేవి బేసిక్‌గా 5 టైప్స్‌గా డివైడ్ అయ్యాయి. మోర్ దెన్ 5 టైప్స్ ఉన్నాయి. కానీ మాక్సిమం మనం యూజ్ చేసే కామన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈ 5 టైప్స్ కిందకే వస్తాయి. అందుకే ఈ 5 టైప్స్‌ని డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ వన్ మార్కప్ లాంగ్వేజెస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎంఎల్ లేదా హెచ్టీఎంఎల్ లాంగ్వేజెస్‌ని మార్కప్ లాంగ్వేజెస్ అంటారు. వీటిని ఎందుకు మార్కప్ లాంగ్వేజెస్ అంటారంటే వీటిలో చూస్తే ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం కదా! సో, ఎక్స్ఎంఎల్ ఎందుకంటే డేటాని స్టోర్ చేయడానికి, అలాగే డేటాని నెట్‌వర్క్ ద్వారా పంపించడానికి అంటే ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తామనమాట ఎక్స్ఎంఎల్‌ని. అండ్ హెచ్టీఎంఎల్ ఎందుకంటే విజువల్ రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తామనమాట. అంటే ఒక పారాగ్రాఫ్‌ని చూపించడానికి గానీ, ఒక హెడ్డింగ్ ట్యాగ్, ఒక ఇమేజ్‌ని లేదా వీడియోని, ఆడియోని ఇలాంటి వాటిని చూపించడం కోసం ఈ హెచ్టీఎంఎల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్టైల్ షీట్స్ అనమాట. సీఎస్ఎస్ ఎందుకంటే వెబ్‌సైట్ యొక్క విజువల్ అపియరెన్స్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే ఆ టెక్స్ట్‌కి ఇంకా ఇమేజెస్ ఇలాంటి వాటికి కలర్స్ యాడ్ చేయడం, ప్యాడింగ్, స్పేసింగ్ యాడ్ చేయడం ఇలాంటి వాటి కోసం ఈ సీఎస్ఎస్‌ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇవేంటంటే ఒక చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటాయన్నమాట. అండ్ ఇవేంటంటే రిపిటేటివ్ టాస్క్ కోసం డిజైన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేయగానే ఒక టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి అనుకోండి. ఇది మన టాస్క్ కదా! సో, బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి మనకు ఆ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి కదా! సో, ఇదొక రిపిటేటివ్ టాస్క్ అనమాట. ఇలాంటి టాస్క్‌లని ఫుల్‌ఫిల్ చేయడం కోసం మనం ఇలాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఇవేంటంటే ఇంకా మోర్ కాంప్లెక్స్ టాస్క్‌ని కంప్లీట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయటం, ఒక కాలిక్యులేటర్‌ని తయారు చేయటం, లేదా ఏదన్నా మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటి కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వెరీ లాంగ్వేజెస్. ఇవేంటంటే డేటాని ఫెచ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే లాంగ్వేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ ఉంది. ఇది టేబుల్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. అండ్ ఎస్‌పీఏఆర్ క్యూఎల్ అనే ఈ లాంగ్వేజ్ ఏంటంటే గ్రాఫ్ స్ట్రక్చర్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేయడం కోసం యూజ్ చేస్తారనమాట ఈ లాంగ్వేజ్‌ని. ఓకే. ఇప్పుడు వీటన్నిటి కోడ్స్ అనేవి చూడడానికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అండ్ లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా డిస్కస్ చేస్తాను. కాబట్టి అసలు స్కిప్ చేయబాకండి. లాస్ట్ ఖచ్చితంగా చూడండి. మార్కప్ లాంగ్వేజెస్ అనేవి స్ట్రక్చర్ కోసం మన డేటాని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ చూడటానికి ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే వీటిని ట్యాగ్స్ అంటారు. ఇక్కడ హెచ్టీఎంఎల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ హెడ్ అండ్ స్టార్ట్ అయింది. ఇది ఎండింగ్ ట్యాగ్ అనమాట. ఇది బాడీ స్టార్ట్ ట్యాగ్, దీన్ని ఎండ్ ట్యాగ్ అంటారు. సిమిలర్‌గా ఇవన్నీ కూడా ట్యాగ్స్. ఇక వెల్కమ్ టు మై వెబ్‌సైట్ అనేది ఒక హెడర్ 1 అనమాట. అంటే హెడ్డింగ్ 1 టైప్ టెక్స్ట్ అనమాట ఇది. అండ్ ఇది పారాగ్రాఫ్ టైప్ టెక్స్ట్ అని చెప్పడానికి ఈ ట్యాగ్ లోపల మనం ఈ టెక్స్ట్‌ని ప్లేస్ చేసాము. సిమిలర్‌గా ఇదొక యాంకర్ ట్యాగ్. అంటే ఇదొక హైపర్ లింక్ అని చెప్పడానికి ఈ యాంకర్ ట్యాగ్ లోపల మనం పెట్టాం అనమాట. అంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్‌కి రీడైరెక్ట్ అవుతాము. ఓకే. సో, ఇలా హెచ్టీఎంఎల్ ఉంటది. సిమిలర్‌గా ఎక్స్ఎంఎల్ కూడా. ఎక్స్ఎంఎల్ కూడా స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఇలా ట్యాగ్స్ రూపంలో ఉంటాయన్నమాట మార్కప్ లాంగ్వేజెస్ అనేవి. ఓకే. నెక్స్ట్ స్టైల్ షీట్ లాంగ్వేజెస్. ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ విజువల్ అపియరెన్స్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఉంది. బాడీ లోపల ఉన్న టెక్స్ట్ గాని అన్నీ ఏ కలర్‌లో ఉండాలి. అండ్ వాటి ఫాంట్ ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలి. అండ్ హెడ్డింగ్ ఏ కలర్‌లో ఉండాలి. అండ్ టెక్స్ట్ అనేది సెంటర్‌లో ఉండాలా? లేతే రైట్, లెఫ్ట్ అలైన్ అయ్యి ఉండాలి అనేది ఇలాగ మనం సీఎస్ఎస్‌లో డిఫైన్ చేస్తాం అనమాట. చూడటానికి ఎలా ఉండాలి అనేది సీఎస్ఎస్ ద్వారా మనం చెప్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఒక రిపిటేటివ్ టాస్క్‌ని పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తారు. దీంట్లో మాక్సిమం ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లాగా చాలా హ్యూజ్ కోడ్ ఉండదనమాట. చాలా మినిమమ్ నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తాం ఇందులో. అండ్ మాక్సిమం ఇవి ఇంటర్ప్రిట్ అవుతాయి. ఇంటర్ప్రిట్‌కి, కంపైలర్‌కి వీటి మధ్య డిఫరెన్స్‌ని మనం వేరే వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకోండి మాక్సిమం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇంటర్ప్రిట్ అవుతాయి అనమాట. ఇంటర్ప్రిటింగ్ ద్వారా వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. పైథాన్ కూడా అంతే. పైథాన్ కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజే. నెక్స్ట్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఏంటంటే చాలా మంది కంప్యూటర్ లాంగ్వేజ్ అన్ని కూడా ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అని అనుకుంటారు. అండ్ అది కూడా ఓకే కరెక్టే. కానీ మాక్సిమం ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటే ఒక కాంప్లెక్స్ టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్‌ని మనం ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ జావా గానీ, సి ప్లస్ ప్లస్ గానీ ఇలాంటి వాటిని ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అంటాము. వీటితో మనం ఒక కంప్లీట్ సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఈ ఒక్క లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ సాఫ్ట్‌వేర్‌ని కూడా బిల్డ్ చేయొచ్చు. అందుకే వీటిని ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అని అంటారనమాట. ఓకే. నెక్స్ట్
క్వైరీ లాంగ్వేజెస్. ఇవేంటంటే డేటాని ఫెచ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. టేబుల్ స్ట్రక్చర్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేయడం కోసం ఇలాగ ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్‌లో క్వైరీస్ రాస్తామనమాట. అండ్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్ లాగా స్టోర్ అయి ఉన్న డేటాని ఫెచ్ చేసుకోవడం కోసం ఇలాంటి క్వైరీస్‌ని యూజ్ చేస్తామనమాట. సో అది. అండ్ లాస్ట్‌లో చెప్తాను ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్యాగ్స్ యూజ్ చేస్తే వాటిని మార్కప్ లాంగ్వేజ్ అని, విజువల్ అపియరెన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్‌ని స్టైల్ షీట్స్ అని, స్మాల్ అండ్ రిపిటేటివ్ టాస్క్ కోసం యూజ్ చేసే వాటిని యూజ్ చేసే లాంగ్వేజెస్‌ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని, అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే వాటిని ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అని, అండ్ డేటాను ఫెచ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్‌ని క్వరీ లాంగ్వేజెస్ అని మనం ఇలా డిస్టింగ్విష్ చేస్తాం కదా వీటన్నిటి మధ్య. సో ఈ డిస్టింగ్విషన్ అనేది అన్నిటికి వర్తిస్తుంది అనమాట. ఇది వీటి వీటి రూల్స్ ఇంతే అని చెప్పి మనం ఫిక్స్డ్గా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జావా స్క్రిప్ట్ అనేది జనరల్గా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, పైథాన్ కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కానీ దీని ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు చాలా మంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ మాత్రమే యూజ్ చేసుకుని కూడా మనం కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేయగలుగుతాము. అందుకను వీటిని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. మరి ఎందుకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కింద కేటగరైజ్ చేసాము అంటే జావా స్క్రిప్ట్ ని, అలాగే పైథాన్, ఇంకా పిహెచ్పి, రూబీ ఇలాంటి లాంగ్వేజెస్ ని డెవలప్ చేసేటప్పుడు ఈ డెవలపర్స్ ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్న ఊహతో డెవలప్ చేశారు అనమాట. ఆ తర్వాత ఇవి చాలా పాపులర్ అవ్వటం వల్ల ఇంకా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కావాల్సిన ఫీచర్స్ కూడా ఇవి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. అందుకను వీటిని ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు అనమాట. సో మనం ఒక లాంగ్వేజ్ ని వేరే లాంగ్వేజ్ అంటున్నాం తప్పే లేదు, కానీ మాక్సిమం మన అండర్స్టాండింగ్ కోసం మనం వీటిని ఇలా డివైడ్ చేసుకున్నాం లాంగ్వేజెస్ అన్నిటిని. సో అది కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.